అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. క్యారెక్టర్ లెస్ అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు, తిన్న ఇంటికి కన్నం వేసేవాడు, తల్లి పాలు తాగి తల్లి రమ్మునే గుద్దేవాడు, అలాగే ప్రజల్ని మోసం చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, డబ్బులు ఎగగొట్టేవాడు, ఇలా రకరకాల ఉన్నవాడిని క్యారెక్టర్ లెస్ అంటారు. అవన్నీ కలబోసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి కేశినేని నాని. కేశినేని నాని గురించి చెప్పే ముందు ఒక్క విషయం చెప్పాలి. వాడంతా మోసగాడంటే 2 సార్లు ఎంపీని చేసినటువంటి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు మీద నిందలేయడమే కాకుండా కార్పొరేషన్ ఎన్నికల టైంలో అతని మీద వాడినటువంటి భాష నాది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు. ఇతని పేరు జయదేవ్, ఇతని పేరు పవిత్రమ్మ. వీళ్ళిద్దరూ నా కూతురు పిల్లలు. ఈమె భూమికా లక్ష్మి నా కొడుకు కూతురు. వీళ్ళ ముగ్గురి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వీళ్ళ ముగ్గురి మీద, నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేశినేని నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇంకా ఒక విషయం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది నిజం. నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడిచ్చాడని నీ కూతుర్ని అమ్మవారి గుడి గారికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా? నేను వీళ్ళ ముగ్గురిని, నా కుటుంబ సభ్యుల్ని గుడి మీద తీసుకొచ్చి, ఎందుకంటే మేము అమ్మవారి పాదాల దగ్గర బతుకుతాం, అమ్మవారి గుడి మీద మేము వ్యాపారం చేసాం, ప్రతి ఒక్కరు తెలుసు, మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. నీ రాజకీయ మనుగడ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకొని లోపలికి వెళ్ళి చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నాతో చంద్రబాబు గారు మాట్లాడిచ్చాడని అబద్ధం ఆడతావా? నా వెనకాతల ఫోటో చూడండి ఒక్కసారి మేము పొద్దున్న లేస్తే చంద్రబాబు గారిని దేవుళ్ళ కొలుస్తాం మేము, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. మీ అందరికీ తెలుసు ఇది నా ఇల్లు, కింద ఆఫీసు. ఇవాళ ఇంట్లో ఎందుకు పెట్టామంటే ఈ ప్రెస్ మీట్ నైతిక విలువల గురించి మాట్లాడడానికి. నేను ఒక బీసీని, నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు చంద్రబాబు గారు, నాకు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవంతో సమానం. నీకు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిస్తే ఏంటి, నువ్వేదో పెద్ద లావుగా ఉన్నావు, బండగా ఉన్నాను కాబట్టికే నువ్వు రెండోసారి గెలిచాను అనుకుంటున్నావా? జయదేవ్ గెలిచాడుగా, జయదేవ్ మాట్లాడితే రామ్మోహన్ నాయుడు గెలిచాడుగా, రామ్మోహన్ నాయుడు మాట్లాడవే నీకొక్కడికే ఒళ్ళు బలిసి ఆ రోజు బట్టి గెలిచిన మరుక్షణం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, మా మీద అనేక రకాల మాటలు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చున్నాం. ఎందుకో తెలుసా? చంద్రబాబు గారికి నేను మాట ఇచ్చా, చంద్రబాబు గారు నా వల్ల పార్టీ ఇబ్బంది పడదు, నా వల్ల నేను స్టేట్మెంట్ లేను, ఆ రోజు కార్పొరేషన్ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీడియా ముందు కూడా అనేక సార్లు నేను చెప్పా, చంద్రబాబు గారికి కూడా చెప్పా. ఇవాళ నేను మాట్లాడింది చంద్రబాబు గారి మీద అపవాదేస్తావా? బుద్ధ వెంకంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడా? నువ్వేంటి, చంద్రబాబు గారి స్థాయి ఏంటి? చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు నీతో మాట్లాడించాలా? చంద్రబాబు గారు బుద్ధ వెంకన్నా నువ్వు మాట్లాడయ్యా అని ఫోన్ చేసి నాకు చెప్తాడా చంద్రబాబు గారు? నువ్వు విజయసాయి రెడ్డి, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నాయి నీ లింకులు? ట్విట్టర్ అకౌంట్ వెంకన్న దగ్గర లేదు, వెంకన్న పెట్టడం మీ మీద అని నువ్వు ఎన్నిసార్లు విజయసాయి రెడ్డికి చెప్పలా? విజయసాయి రెడ్డి ఎంతమందికి చెప్పలేదు కేసీఆర్ నాని చెప్పాడని? నేనే పెడతా. నాకు పెట్టడం రాకపోతే నా పిఏలు ఉండరా? నీ ట్విట్టర్ నువ్వే పెడతావా? నీ పిఏతోనేగా పెట్టిస్తావు, అలాగే నా పిఏతో నేను పెట్టిస్తాను. నువ్వు వైసీపీ కోవర్టువి,
ఇప్పుడు నువ్వు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను అన్న వ్యక్తివి నువ్వు ఎందుకు వెళ్ళావు? జగన్మోహన్ రెడ్డి కాలు ఎందుకు పట్టుకున్నావు? మాట వస్తే అందరి ముందు చంద్రబాబు గారు కాలు పట్టుకుంటాడు బుద్ధాయంకనా అని చెప్తా. ఓకే, నాకు దేవుడు ఆయన కాలుకు నమస్కారం చేస్తే నాకు పై నుంచి కింద వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు లోపల ప్రతిరోజు చంద్రబాబు గారికి కాలు ముక్కుతావుగా, లోపలికి వెళ్ళి ఎవరు చూడకుండా కాలు ముక్కుతాడు ఈ కేసీఆర్ నాని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మొక్కి తర్వాత కండవ వేసి తర్వాత బొకే ఇచ్చాడు. లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్నీ ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడంట. ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతని ఆస్తులు ఖర్చు పెట్టాడంట. నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి ముందు అప్పులు ఇచ్చాయి. ఇదిగో తమ చట్ట అప్పుడే అయిపోలేదు కదా. క్యారెక్టర్లెస్ ఫెలో కేసినేని నాని నీ చెట్ట. ఎందుకంటే నిన్నటి వరకు పార్టీలో ఉండి ఏదో వాగుతున్నావు కాబట్టి మా బాస్కి ఇచ్చిన మాట గురించి మేము మాట్లాడాల. నీ చెట్ట ఇదిగో ఇక్కడ ఉంది. నువ్వేంటో అనుకుంటున్నావు? ఎక్కడి నుంచి ఉంది నీ సినిమా? అంటే అన్నదమ్ముల మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతాడా? కేసినేని చిన్నీకి కేసినేని నానికి 1999 నుంచి గొడవలు ఉన్నాయి. ఇది ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని? నువ్వు గొడవ పడి అన్నదమ్ములు అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అసలు నీ బుద్ధున్నవాడు అయితే వదిన్ని తల్లిలా చూస్తారు. అన్నదమ్ములకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వదిన్ని తల్లిలా చూస్తారు, మరదల్ని కూతురులా చూస్తారు. కేసినేని చిన్ని భార్య నీ సొంత మరదలు ఏదో ఈయన కారు పాసు ఆమె పెట్టుకుందంట, దాని మీద సెక్షన్లతో సహా కేసు పెట్టాడు. ఆ చంద్రబాబు గారు పెట్టమన్నాడా? చెప్పు, ఇప్పుడు చెప్పు. చంద్రబాబు గారు పెట్టమన్నారని చెప్తావు, నువ్వు అబద్ధాలు ఆడుతావు. ఇప్పుడు దానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు. చంద్రబాబు గారు పెట్టమన్నారు అని చెప్తావు నువ్వు. చెప్పు. ఆమె మీద కేసినేని చిన్ని గారి భార్య జానకి గారి మీద చంద్రబాబు గారు పెట్టమన్నారా? నువ్వు పెట్టావా? ఎవరన్నా సొంత మరదలు అంటే కూతురుతో సమానం కదా. తల్లి వదిలేమో తల్లితో సమానం, మరదలేమో కూతురుతో సమానం. నువ్వు ఒక శాడిస్ట్వి. ఎదురోడు చక్కగా ఉండే చూడలేనటువంటి మనిషివి. నువ్వు నీ బలం మీద నువ్వు గెలిచావా? రేపు గెలుస్తావా? పందేలు అంటే జోదు అనేది తప్పు. ఓకే, ఒక ఆట ఆడదాం. నువ్వు గెలిస్తే మా బుద్ధాభవన్ నీకు ఇచ్చేస్తా. తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీ కేసీఆర్ భవన్ నాకు ఇస్తావా? ఊరికి చిన్న ఆట. మీ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అన్నాడు కదా, ఆ ఆడదాం ఆంధ్రాలో ఇదొక ఆట. ఆడదావా నువ్వు? లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి. సామాన్యుడి ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అదే వాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, శాసనసభ్యుల మీద సామాన్యులు మాట్లాడుతున్నారా, పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? నువ్వు ఉన్నావు, దున్నపోతులాగా ఉన్నావు. నువ్వు ఒక్కరోజైనా కొడాలని మీద మాట్లాడావా? వంశీ మీద మాట్లాడావా? ఇవన్నీ ఈ ఎన్టీఆర్ నియోజకవర్గంలో దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడావా? మాట్లాడకపోగా ఇవాళ నీ వెనకాతల వాళ్ళని తీసుకొని వెళ్ళావు. నువ్వు నిజాయితీ పరుడివి, విజయవాడకి కాపలాపరుడివి. అసలు నువ్వేం దోచుకుంటావో, నువ్వేం ఆక్రమించుకుంటావో, ఆ పక్క స్థలం, ఆ కాపులది పక్క స్థలం దోచుకోబోతున్నాక చంద్రబాబు గారు ఆపింది. ఆ పక్కన పాపం నాగయ్య కమ్మ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన చాలా పేదవాడు. ఆ ఉన్న ఆస్తిని పైన వేసుకుంటుంటేనే కదా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పి ఆపింది. ఒక పక్క కాపులతో గొడవ, మరో పక్క కమ్మవారితో గొడవ.
చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉన్నానని బీసీలతో గొడవ. ఏంట్రా అంటావు మొన్న బీసీలు పేద బీసీలని చేస్తావా అంటే బీసీలు కారుల్లో తిరగకూడదా, బీసీలు మంచి బట్టలు వేయకూడదా, బీసీలు మంచి ఇంట్లో ఉండకూడదా అంటే బీసీలు ఇది చేస్తే అక్రమార్జన, నీది సక్రమార్జన. నువ్వు నిజాయితీ పరుడువో నేను నిజాయితీ పరుడువో తెలుసుకుందామా? నీకు దమ్ముందా? చర్చకు వస్తావా? ఎదురు బదులు చర్చకు వస్తావా? నేను చెప్తున్నా, నేను 91లో దుర్గ గుడి మీద 1,15,00,000 నెలకి రెంట్ కట్టా. నెలకి 1,15,000 రెంట్ కట్టా. నేను కోటి కాదు 1,15,000 రెంట్ కట్టా. ఆ రోజు 1,15,000 అంటే కోట్ల కింద లెక్క. నీలాగా అప్పులు ఎక్కొట్లేదే. కాల్మని అంటావు, ఎవరిని అంటున్నావు? సరే ఓకే, అది రెండో ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎవడు నిజాయితీలు ఎవడు ఏంటో వాళ్ళు తెలుద్దాం. చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టిక్కెట్ ఇచ్చి ఇందుకు మోసగాడు చంద్రబాబు గారు. ఆల్రెడీ 2 సార్లు గుడివాడు నానిగాడికి టికెట్ ఇచ్చాడు, వాడిదే కొత్తాడు. వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడేదే కొత్తాడు. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త. మీ అందరికీ అసలుకి సిగ్గు అనేది ఉందా? సిగ్గు అనేది ఉందా? ఏంటి 60% ఖాళీ చేస్తావు ఇంటీరియర్ జిల్లాలో. నీ కేసినేని భవనంలో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్ట్ వదులు, అందులో 60% ఖాళీ చేస్తా. ఇది పనిచేసేవాళ్ళని. కార్యకర్తల ఇంటికి కూడా పీకలే నువ్వు. కార్యకర్తల ఇంటికి కూడా కదల్చలేవు నువ్వు. ఇది తెలుగుదేశం పార్టీ. నువ్వన్నా నేనున్నా ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన్ని ఉన్నంత వరకే మనకు విలువ. ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు గారు ఈ పార్టీని బతికించారు. చంద్రబాబు గారి లెగసీతో ఇవాళ మనందరూ నడుస్తున్నాం. చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడన్నావో ఆ క్షరం నుంచి అయిపోయావు. ఇప్పుడు మాట్లాడు నువ్వు ఎంత ఇదివో. ఇక రోజు మాట్లాడుకుందాం. లేదు ఏదైనా సెంటర్ చూసి కొట్టుకుందామా? లాభకుంటావుగా. నువ్వు 6 ఓడిపోయి నేను గెలిచాను. ఎవడు గెలిచాడు? చంద్రబాబు నాయుడు గారు సింబల్, సైకిల్ సింబల్. అది సైకిల్ సింబల్ మీద గెలిచావు. ఫ్లైఓవర్ ఏంటి? ఫ్లైఓవర్ నువ్వు తీసుకొచ్చావా? ఫ్లైఓవర్ గురించి ఉద్యమం చేసింది నేను. ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు గారు. విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు గారు. నువ్వు చేసావా? ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మాయిని మేరుగా పోటీ చేయమన్నాడా చంద్రబాబు గారు? గద్దె రామ్మోహన్ గారు సాక్షి. మీరు వెళ్ళి గద్దె రామ్మోహన్ గారిని అడగండి. ప్రెస్ చంద్రబాబు గారు చెప్పకుండా అతను అనౌన్స్ చేసుకున్నాడు మేయర్ క్యాండిడేట్ని. అవర్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. అసలే మెంటల్ గాడు. వాళ్ళ అమ్మాయిని కాదంటే మళ్ళీ గోల్ చేస్తాడని అసలు అక్కడి నుంచి పెట్టాడు తంట. చంద్రబాబు గారు ఆ రోజే కల్లేరు చేసి సస్పెండ్ చేసుకుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు ఈ కథ అంతా. ఒక ప్రాంతీయ పార్టీలో ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యింది 2 సార్లు. నువ్వు చంద్రబాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టావు? చంద్రబాబు గారి దగ్గరికి టికెట్ అడగడానికి మనం వెళ్ళాలా, ఆయన ఇస్తాడా? అడగడానికి మనం వెళ్ళాలి కదా. ఆయన కార్యక్రమాల కంటే ఈయన పిలవలేదంట. చంద్రబాబు గారి కార్యక్రమాలకు మనల్ని పిలుస్తాడా? చంద్రబాబు గారికి లక్షలాది మంది జనం చంద్రబాబు గారు పిలుస్తారా? చంద్రబాబు గారిని చూడడానికి వెళ్తాడు. చంద్రబాబు గారి కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టంగా భావించాలి, మనం వెళ్ళాలి. చంద్రబాబు గారు ఈయనకు పిలవాలంట. చంద్రబాబు గారు ఈయనకు నీ ప్రోటోకాల్ ఎవడిచ్చాడు? నీకు ప్రోటోకాల్ అనే హక్కు ఎవడిచ్చాడు? చంద్రబాబు గారు ఇవ్వబట్టేగా, బీఫార్ ఇవ్వబట్టేగా నీ కేసీఆర్ నాని నువ్వు లారీ ఆ బస్సులో తుడుచుకుంటేవాడి నీకు ప్రోటోకాల్ వచ్చింది. నువ్వు మాట్లాడతావేంటి? ఇవాళ జగన్ నీకు దేవుడైపోయాడా? వారం రోజుల ముందే మళ్ళీ టికెట్ ఇస్తుంది అనుకొని జగన్మోహన్ రెడ్డి మటాష్ అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్నావుగా. వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుతున్నాడా?
40 సీట్లు తెలుగుదేశం జనసేనకు రావా? చిరంజీవి గారు నీకు రాజకీయ జన్మనిస్తే ప్రజారాజ్యాన్ని కూల్చడానికి కూల్చేశావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు పునర్జన్మనిస్తే తెలుగుదేశం పార్టీని కూల్చడానికి చూస్తావు. నువ్వు అన్నం పెట్టిన చేతిని కొరకాలని చూస్తావు, తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే దానికి చూస్తావు తప్ప శత్రువుల మీద నీ యుద్ధం ఇప్పుడు చేయవు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి కొడాలి నాని వంశీ నీ మాట్లాడుతుంటే ఏ రోజైనా వాళ్ళు మాట్లాడావా? ఏ రోజైనా నువ్వు మాట్లాడి పార్టీ గురించి మాట్లాడావా? పార్టీని వెనకేసుకొచ్చావా? చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చావా? నీ స్నేహం సేపు విజయసాయిరెడ్డి, అలాగే నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రెడ్డి, ఇక్కడికి వచ్చేసరికి ఎల్లంపల్లి సీను, అక్కడికి వెళ్ళేసరికి మల్లాది విష్ణు, ఇంకోసారికి వెళ్ళేసరికి అవినాష్. నీ స్నేహం అంతా వైసీపీ వాళ్ళతోనే. నువ్వు కోవర్టువి. నువ్వు ఇవాళ అర్థమైపోయింది కదా, నీ కారు ఎవరు తోలుతున్నారు, నీ కారులో ఎవరు కూర్చున్నారో. నువ్వు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒంటరికి వెళ్ళావా? నువ్వు వెళ్ళలేదు కదా. నువ్వు కోవర్టు అయ్యింది, నువ్వు వెళ్ళావు. నాని అసలు ఈ నాని పేర్లతోనే మాకు ఇబ్బంది ఉందా? ఓ పక్క కొడాలి నాని, ఇంకో పక్క కేసినేని నాని. మొన్నటి వరకు కొడాలి నాని పేరు ఆచితూచి మాట్లాడేవాడిని, ఎందుకంటే ఎక్కడ కేసినేని నాని వచ్చేస్తుందా అని. ఇవాళ నుంచి ఫ్రీ అయిపోయా. కొడాలి నాని, కేసినేని నాని ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. అరే మీరు ఏం పీకుతారు అసలు చెప్పండి. మీరు విజయవాడలో నువ్వేం పీకుతావు? నువ్వు మొన్న నన్ను బీసీగా, అంటే చిన్న కులాలు బీసీలుగా ఉండకూడదా? చెప్పండి ముందు, నువ్వు చెప్పు. బీసీలను కించపరచలేదా నువ్వు? చూస్తా. ఆట మొదలైంది, ఆట ఫస్ట్ ఇప్పుడే మొదలైంది. రీల్ వేశారు, ఇంకా పేర్లు పడలా. కొద్దిగా స్టోరీ నడిచింది. పేర్లు పడతాయి, ఫస్ట్ హాఫ్ నడుస్తుంది, విశ్రాంతి వేస్తారు, తర్వాత మళ్ళీ స్టోరీ మొదలైద్ది, ఇంటర్వ్యూలు అయిద్ది, బయటికి వెళ్ళి వస్తారు, మళ్ళీ మొదలైద్ది, లాస్ట్కి ద ఎండ్ అని పడిద్ది. అంటే శుభం అంటేనేమో వేరుగా ఉంటుంది, ద ఎండ్ అని పడిద్ది. చూడదు సినిమాలో నీలాంటాడు మటాష్ అయిపోయినప్పుడు ద ఎండ్ అంటే సినిమా ఇంతటితో క్లోజ్. ఏమండి ద ఎండ్ అంటే ఓడిపోతాడు కదా, అలా పోటీ చేస్తానన్నాడు, ఓడిపోతాడు కదా, ద ఎండ్. 40 వారం రోజుల ముందు ఇదే కేసినేని నాని, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి కేసినేని నాని ఏం మాట్లాడాడో వారం రోజుల క్రితం తీయండి. జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు అన్నాడు, ఇవాళ మళ్ళీ 40 సీట్లు రావంటున్నాడు. అది కోవర్టు. నీకేంటంటే ఒకటి ఉందమ్మా, ఫ్యాక్షన్లో కూడా, అంటే మీకు చెప్తున్నానండి, అంటే ఇది ఫ్యాక్షన్ కాదు. ఫ్యాక్షన్లో 10 మందిని చంపుతాడు ఒక ఫ్యాక్షనిస్ట్, 11వ వాడి చేతిలో అయిపోతాడు. ఫ్యాక్షనిస్ట్ అనేవాడు ఎప్పటికన్నా అయిపోతాడు. అలాగే ఈ కేసినేని నాని అనేవాడికి నోటు దోల, ఎవరిని పడితే ఆయన తిడతాడు. చివరికి అప్పుడు చంద్రబాబు గారిని మోసగాడు అన్నాడు, అయిపోయాడు ఇక మటాష్. అంటే రాజకీయ సమాధి. అంటే ఇది ఫ్యాక్షన్ కాదు కదా, నోటు దోల. ఆ నోటు దోలను వదిలిస్తాం, ద ఎండే. బాబు కేసినేని నాని, ఇక రేపటి నుంచి నీ ఆట ఇవాళ మొదలైందయ్యా. ఇక పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రేపు పెట్టు. రేపు పెడితే మళ్ళీ చూడు నీ చిట్టా. ఇది నిజంగా నీ చిట్టా ఉంది. అరే నేను అందుకే ఆట మొదలైంది తమ్ముడు, అంత ఒకేసారి చెప్పేశాను అనుకో, ఎలాగా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఏమంటే చంద్రబాబు గారు దేవుళ్ళు లాంటి మనిషి అండి. ఆయన ఎప్పుడు కూడా శత్రువుని కూడా తిట్టమని చెప్పడండి. చంద్రబాబు నాయుడు గారే కానీ తిట్టమంటే ఇంకా మేము బూతులు తిట్టగలమండి, ఓపెన్గా చెప్తున్నాం. చంద్రబాబు ఇది మీరు రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే వాడు కేసీఆర్ నాని లాంటి వాడు, కొడాలి నాని లాంటి వాళ్ళు పార్టీలో చూశాక మాలాంటి వాళ్ళని కూడా నమ్మడానికి కొద్దిగా సంకోచిస్తారు. ఎందుకంటే వీడు కూడా ఏదైనా మేము ప్రాణం పోయినా అలా మాట్లాడరు, ఎందుకనే రికార్డ్ చేసుకోమంటున్నాం. చంద్రబాబు గారు ఎప్పుడు అలా పెట్టమని చెప్పరు, అలా తిట్టమని చెప్పరు. నేను చూసా, టీవీలో చూసా, ఆయన ప్రెస్ మీట్ చూశాను.
అతను ప్రెస్ మీట్ ప్రెస్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు ఆట మొదలైంది. ఇక నీకు దమ్ముంటే నువ్వు రోజుకి అని మాట్లాడుతుంటావు కదా, ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు పార్టీ మీద మాట్లాడు. 60% ఖాళీ అవుతా తెలుగుదేశం. 60 నువ్వు వైఎస్ఆర్, నువ్వు దమ్మున్నవాడు అయితే వైఎస్ఆర్సీపీగా పోటీ చెయ్యి, నువ్వు గెలవు. ఇది పందెం కాదు, ఆట. ఆడదాం ఆంధ్ర అన్నాడు కాబట్టి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బుద్ధా భవన్ ఇస్తా నువ్వు గెలిస్తే. నేను గెలిస్తే కేసీఆర్ భవన్ ఇచ్చే. ఈ ఛాలెంజ్కి రెడీయా? సీట్ అడగట్లేదు నేను, నా విజయవాడ అభివృద్ధి ముఖ్యమని అంటున్నాడు. అసలు విజయవాడ అభివృద్ధి ఏం చేశాడు? అదేంటంటే ఫ్లైఓవర్ అంటాడు. ఏమంటే ఇనేవాడు ఉంటే ఇందిరాగాంధీ మా మామ అంటారు. ఇది రాసుకోండి కొద్దిగా. ఇనేవాడు ఆడని ఉంటే ఇందిరాగాంధీ మా మామ అంటాడు. అలాగే మీరంటే రైల్వే స్టేషన్ నేనే తెచ్చాను, ఎయిర్పోర్టు నేనే తెచ్చాను, కనకదుర్గమ్మ గుడి నేనే తీసుకొచ్చాను, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా నేనే తీసుకొచ్చాను. అంటే రైల్వే స్టేషను, బస్ స్టాండు, ఎయిర్పోర్టు, కనకదుర్గమ్మ గుడి ఎంత నిజమో కేసీఆర్ నాని తెచ్చింది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ తెచ్చింది కూడా అంతే నిజం. 2 సంవత్సరాలు నేను, మా కార్యకర్తలు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి 2 సంవత్సరాలు ఇక్కడ అరిస్తే ఢిల్లీ వినబడేలాగా నిరసనలు దీక్షలు చేస్తే చంద్రబాబు గారు వచ్చి ఆ మహాధర్నాలో హామీ ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి అవగానే ఇది వేపిస్తా ఉన్నాడు. అవగానే ఢిల్లీ వెళ్ళారు, వేయించారు. ఇతరు ఎవరు వేపించడానికి? ఇతరు అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడాడు కదా. అతను మాట్లాడిందంతా అబద్ధం. మోసగాడు చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అయితే ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? లోకేష్ బాబు పాదయాత్ర చేయడానికి అర్హుడు కాకపోతే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? చెప్పండి, చెప్పమనండి. ఇప్పుడు వరకేమో చంద్రబాబు గారి కాళ్ళు, రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకోవడం మామూలే కాదు, కాళ్ళే మారినాయి. ఇక్కడ చంద్రబాబు గారి కాళ్ళ బదులు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటున్నాడు. మేము ధైర్యంగా చెప్తాం, చంద్రబాబు పాదాలకు నమస్కారం చేస్తాం. చంద్రబాబు నాయుడు దేవుడు మాకు. ఇగో రాసే బోర్డు, మా దైవ సమానులు. మా అంటే ఏంటంటే మా ఇంట్లో అందరికీ మాకు దైవంతో సమానం. చెప్పగలవా దిల్లుగా నువ్వు అలాగా? ఇప్పుడు చెప్పు, నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి నీకు దేవుడితో సమానమా? లేదా మీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడా? మీ జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయ భిక్ష పెట్టాడా? చెప్పు. మేము చెప్పగలం ధైర్యంగా, మా చంద్రబాబు నాయుడు గారు మాకు రాజకీయ భిక్ష పెట్టాడు అని మేము చెప్పగలం. కానీ ఇంకోటి కేసీఆర్ నాని, నరాలు లేన నాలుక ఎటు తిప్పితే అటు తిరిగిద్దని ఏది పడితే అది మాట్లాడావు 10 సంవత్సరాలు. ఇక నీ చాప్టర్ క్లోజ్. మాట్లాడడానికి మాత్రం రేపు నుంచి రా, నువ్వేం మాట్లాడతావో అది మాట్లాడతావు. లేదు ఫైటింగ్ చేద్దామా? ఫైటింగ్ చేద్దాం. అతనే కదండి గొడవకు తీసుకెళ్ళింది మమ్మల్ని. మాదా గొడవ? కేసీఆర్ నాని గొడవ. అది కేసీఆర్ నాని కొంత సొంత ట్రావెల్స్, ఆ ట్రావెల్స్ గొడవలో మమ్మల్ని ఇరికిచ్చాడు. మమ్మల్ని ఇరికిచ్చిన మాట నిజమే సార్, మమ్మల్ని ఇరికిచ్చాడు. ఆ గొడవలో కేసీఆర్ నాని ఇరికిచ్చాడు. ఇంకేం చెప్పండి, నా దగ్గర ఉంది. మరి క్యారెక్టర్ లెస్ కాదా? 2 సార్లు పార్లమెంట్ సీట్ ఇచ్చి వెళ్ళిపోతే క్యారెక్టర్ లెస్ కాదు? అది కాదు. పోవడం పక్కన పెట్టండి, ఇంకా ఉన్నాయి వ్యవహారాలు. పోవడం వరకు అయితే క్యారెక్టర్ లెస్ కాదు, ఇంకా ఉన్నాయి. ఆ వ్యవహారాలన్నీ బయట పెడతా. ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయి. ఏమండే అదే ఏమండే ఏదో అంటారే, ఏమంటే ముత్తక సామెత. మళ్ళీ బూతులు మాట్లాడారంటారు. ముత్తక సామెత. అప్పులు ఎక్కొట్టేవాడేమో కాల్మని అంటే, కబ్జాలు చేసేవాడు ఎదుటోడి కబ్జాలు చేసేవాడు అంటాడు. క్యారెక్టర్ లేనివాడు ఎదుటోడి క్యారెక్టర్ లేదంటాడు. ఏంటంటే మన మీద ఉన్నాయన్నీ కూడా అవతలోడి మీద వేయడం. మీకు అర్థం అట్లా ఎప్పుడు ఎక్కడ ఒక చిన్న ఇది దొంగడు చూడండి, దొంగతనం చేసి దొంగ 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 అని పరిగెడతాడు. అలాగా ఈ కేసీఆర్ నాని అతను చెప్పిన భూ కబ్జాలు, క్యారెక్టర్లెస్, కాల్మని, అప్పులు ఎక్కొట్టడం, ఇంకోటి
అవన్నీ కూడా అతనికి సంబంధించినవి. అందుకే నేను చెప్తానన్నానుగా, మీరు ఒక పని చేయండి సార్, ఒక టీవీ కాదు ఆల్ టీవీ సెల్ డిబేట్ పెట్టండి ఆయనకి నాకు. ఆయన అక్కడ ఎందుకంటే పక్క పక్కన కూర్చోడు, ఇక సమస్య లేదు, అది కూడా చెప్తున్నాను. ఏంటంటే నేను కూర్చుంటా, అతను కూర్చోడానికి ధైర్యం ఉండదు. లేక మళ్ళీ దానికి కూడా ఏదో సాకు చెప్తాడే, నా స్థాయి రతన్ టాటా స్థాయి, నా స్థాయి గడ్కరీ స్థాయి, నా స్థాయి ప్రధాన. ఎవడిచ్చాడు ఆ స్థాయి నీకు? ఎవడిచ్చాడు? ఎంపీ ఇవ్వబట్టే కదా నీకు ఆ స్థాయి వచ్చింది. ఎవరిచ్చారు? చంద్రబాబు గారు నీకు ఎంపీ స్థాయి ఇస్తే నువ్వు వెళ్ళి వాళ్ళ కాలు పీసుకో, కాళ్ళు నొక్కు, నువ్వు వాళ్ళకి కేసు నేను నాని అంటే తెలుసుకున్నావు. అవునండి, పక్కన జయదేవ్ గారు గెలిచాడు, ఆయన మాట్లాడుతున్నాడా? ఆ పక్కన రామ్మోహన్ నాయుడు గారు గెలిచాడు, ఎలా మాట్లాడుతున్నారా? లేదు, ఆయన పెద్ద తోపు, వేరే వాళ్ళు కూడా ఇచ్చారంటారండి కార్పొరేషన్ని. ఆయన తోపు, వాళ్ళ అమ్మాయి మేయరు, ఆయన ఎందుకు గెలిపించుకోలేకపోయాడు? కాదండి, సీట్లు ఆయనే ఇచ్చాడు, సీట్లు ఆయన, మీ అందరూ తెలుసు, సీట్లు ఆయనే ఇచ్చాడు, ఎందుకు గెలిపించుకోలేకపోయాడు మరి? అదా మీరు అనవసరమైన ప్రశ్నలు లేకండి. విజయవాడ నగరంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది వ్యక్తులు